అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చెవెళ్ల బస్సు ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం. చెవెళ్ల న్యూస్ గ్రూప్ ద్వారా బాధితులకు సాయం అందించారు. బాధితులకు 4 లక్షల రూపాయల సహాయం అందించడం జరిగింది. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ఆదుకున్న బీఆర్ఎస్ నేత పటోల కార్తీక్ రెడ్డి ఇద్దరు చిన్నారులకు 2 లక్షల రూపాయలైన సాయం అందించారు. చెవెళ్ల బస్సు ప్రమాదం ఎన్నో కుటుంబాలను ఛిద్రం చేసింది. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు, ఇలా ఎందరో జీవితాలు చెరగని మచ్చను మిగిల్చింది. అయితే చెవెళ్ల రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు చెవెళ్ల న్యూస్ గ్రూప్ అండగా నిలుస్తోంది. చెవెళ్ల న్యూస్ గ్రూప్ ద్వారా బాధిత కుటుంబాలకు 4 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. అలాగే చెవెళ్ల న్యూస్ గ్రూప్లో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన చిన్నారుల కన్నీటి గాథను తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పటోళ్ల కార్తీక్ రెడ్డి తన ఉదారతను చాటుకున్నారు. వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన బందప్ప లక్ష్మీ దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుమార్తెలైన భవానీ, శివలీల అనాథులయ్యారు. అయితే ఈ ఘటన వివరాలు చెవెళ్ల న్యూస్ వాట్సాప్ గ్రూప్లో సుమన్ టీవీ వీడియో చూసి స్థానికులు, రాజకీయ నేతలు చలించిపోయారు. వారి కన్నీటి గాథ అందరినీ కలిసివేసింది. దీంతో వారికి తోచిన సాయం చేసి మానవత్వం చాటుకున్నారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డి పిల్లల భవిష్యత్, చదువు, సంరక్షణ కోసం 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. చిన్నారుల భవిష్యత్తుకై మరింత మంది ముందుకు రావాలని చెవెళ్ల న్యూస్ గ్రూప్ తరపున పటోళ్ల కార్తీక్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది. వాళ్ళకు ధన్యవాదాలు. వాళ్ళు హెల్ప్ చేసిండ్రు. అంటే మా అమ్మ నాన్న చెవెళ్ళని యాక్సిడెంట్ అయ్యి చనిపోతే సుమన్ టీవీ వాళ్ళు వచ్చి హెల్ప్ చేసిండ్రు. అందరికీ చాలా ధన్యవాదాలు. చెవెళ్ళ బస్ యాక్సిడెంట్లో చనిపోయిన కుడుగుంట బందెప్ప లక్ష్మి గారికి వెంటనే తెలుసుకొని సుమన్ టీవీ వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి రావడం జరిగింది. మేడం నిరూపమ మేడం వచ్చి ఊరందరినీ ఆ పిల్లలతో మాట్లాడది, ఊర్లో కూడా ఎంక్వైరీ చేసి ఏదైనా పిల్లలు చాలా నష్టపోయారు. ఇన్ని యాక్సిడెంట్లో ఇంతమంది చనిపోయినా కూడా వీళ్ళకు జరిగినంత అన్యాయం ఎవరికి జరగలేదని చెప్పి మేడం మాకు ఊరోళ్ళందరికీ చెప్పింది. మేడం వారికి కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. సుమన్ టీవీ వారి తరఫున కూడా మేడం చాలా ధన్యవాదాలు. ఈ సుమన్ టీవీ వారు ప్రతి ఒక్కరు ఇందులో భాగంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి హెల్ప్ ఏమన్నా ఉన్నా కూడా మా ఊరికి ఆమె తల్లి లేని పిల్లలకు ఇంకా మేడం ద్వారా ఇంకా చాలా హెల్ప్ అవుతుందని చెప్పి మీరు సుమన్ టీవీ వారికి మేడంకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రిపోర్టర్స్ కానీ చెవెళ్ళ లోకల్ రిపోర్టర్సు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళ ద్వారా కూడా చాలా హెల్ప్ జరిగింది. చెవెళ్ళ లోకల్ వాళ్ళు కూడా కొంతమంది లీడర్స్ కూడా వచ్చి ఇచ్చిపోయారు. వీళ్ళ సాయం ఎప్పుడు మర్చిపోలేము. వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు.